కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 25వ తారీఖును సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు, తొక్కేసిన రోజుగా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా గెజెటెడ్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. దాంతోపాటు జూన్ 25వ తారీఖు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజున గ్రాస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ని చాలా అబ్యూజ్ చేయటం, ఆ రోజుల్లో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, వాళ్ళపైన ఎటువంటి అట్రాసిటీస్ ఎక్సెసెస్ జరిగాయి, అంటే అరాచకాలు జరిగాయి అనే దాని మీద గుర్తు చేసుకుంటూ ఆ మెమొరీకి ఈ డే పెడతాం అబ్జర్వ్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. హోమ్ మినిస్టర్ అమిత్ షా ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ డెమోక్రసీని తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు ఎలా కృషి చేశారు, దానికి సంబంధించిన మెమొరీస్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఆ స్పిరిట్ని ఎలా కొనసాగించారు, రాజ్యాంగ భద్రత కోసం వాళ్ళు ఎంత పోరాడారు, ఎటర్నల్ ఫ్లేమ్ అంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛల కోసం ఆ కసితో ఎంత పోరాడారు, వీటన్నిటిని గుర్తు తెచ్చుకోవడానికి ఈ డేని ఒక డేగా అంటే మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో ఇబ్బందులు పడ్డారో, కష్టాలకి ఓర్చి పోరాడారో వాళ్ళ శక్తిని కొనియాడుతూ కూడా ట్విట్టర్లో ఈ మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. ఇదే అంశం మీద మోడీ గారు మాట్లాడుతూ జూన్ 25వ తారీఖు సంవిధాన్ హత్యా దివస్ అంటే ఆ రోజున రాజ్యాంగాన్ని ఎలా పక్కదోవ పట్టించారు, రాజ్యాంగాన్ని ఎలా అణిచివేశారు, తొక్కేశారు, రాజ్యాంగాన్ని ఎలా మిస్యూజ్ చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఆయన కూడా పేర్కొన్నారు. అయితే అపోజిషన్లో మాత్రం అపోజిషన్ లీడర్స్ జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ విడుదల చేస్తున్నారు ట్విట్టర్ ద్వారా. ఇది హెడ్లైన్ గ్రాబింగ్ ఎక్సర్సైజ్, న్యూస్ని ఆకర్షిద్దామని, హెడ్లైన్స్ని ఆకర్షిద్దామని, అదేవిధంగా నాన్ బయాలజికల్ పిఎం అని మోడీ గారిని వండిస్తున్నారు. నాన్ బయాలజికల్ పిఎం అంటే ఆయన హ్యూమన్ బీయింగ్ లాగా బిహేవ్ చేయట్లేదు, ఒక దైవాంశ సంభూతుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రజల హక్కుల్ని రాజకీయ పరంగా సామాజిక పరంగా హక్కుల్ని కాలు రాస్తున్నారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ సంవిధాన్ హత్యా దివస్ ప్రకటన గెజెట్ నోటిఫికేషన్ మాత్రం అందరినీ షాక్కి గురి చేసింది. జూన్ 25వ తారీఖు ఎప్పుడైతే 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన రోజుందో, ప్రెసిడెంట్ చేత ఎమర్జెన్సీ డిక్లేర్ చేయించిన రోజుందో, దాన్ని ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా సంవిధాన్ హత్యా దివస్ అని చెప్పి ప్రకటించడం నిజంగా దేశానికి ఇది ఈరోజు మాత్రం ఒక ఆలోచింపజేసే వార్తే. ఇదే ట్వీట్లో జయరాం రమేష్ అపోజిషన్ నుంచి కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు, జూన్ 4, 2024 ఎప్పుడైతే మోడీ గారు 3వ ప్రధానిగా వచ్చారో మోడీ ముక్తి దివస్గా ప్రకటిస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ట్విట్టర్ ద్వారా. మొత్తానికి సంవిధాన్ హత్యా దివస్, మోడీ ముక్తి దివస్ ఈ రెండు కూడా ఇప్పుడు హెడ్లైన్స్లో ఉన్నాయి.